వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఏఐ అంటే ఏంటి అసలు? ఏఐ వల్ల ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నారు? దీనివల్ల మరి ఎంప్లాయీస్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అసలే చాలామంది జాబ్స్ పోతున్నాయి. ఈ పోయిన వారి నిజంగానే ఏఐ వల్లనే పోయినాయా? అండ్ ఇలా ఉంటే ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి? అనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఏఐ ఆటోమేషన్ ఎక్స్‌పర్ట్ సంపత్ కుమార్ గారైతే మనతో పాటైతే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ముందుగా ఇవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఏఐ అంటే ఏంటి? సో, సింపుల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పాలంటే, నార్మల్‌గా మనం ప్రతిదీ ఏదన్నా క్వెరీ వచ్చినప్పుడు హ్మ్. మీరెక్కడ సెర్చ్ చేస్తారు? గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. అవును. సో, గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో ప్రెజెంట్ ఇంటర్నెట్‌లో ఆ డేటాని క్రాల్ చేసి మీకు రిజల్ట్స్ పేజ్‌లో చూపిస్తది. హ్మ్. అది గూగుల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందనంటే, సేమ్ మెకానిజంకి ఒక డిఫరెంట్ అల్గారిథమ్ తోటి ఓకే. హ్మ్. ఒక డీప్ లెర్నింగ్, నెక్స్ట్ ఒక మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఈ కైండ్ ఆఫ్ అల్గారిథమ్స్‌ని ఇంప్లిమెంట్ చేసి, ఇంకా డీప్‌గా ఎళ్లి దానంతట అది ఓన్‌గా థింక్ చేసుకునేటువంటి ఎబిలిటీని, హ్మ్. ఆ ప్యాటర్న్స్‌ని ఇస్తూ మనకి ఒక క్యురేటెడ్ డేటా తోటి అంటే క్యురేటెడ్ అవుట్‌పుట్ తోటి ఓకే. మనకి ప్రెజెంట్ చేసే హ్మ్. సిస్టమ్ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాను. హ్మ్. నేచురల్‌గా ఏందనంటే, మన డేటా మొత్తాన్ని యాక్సెస్ చేసి, మనకెటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఆ డేటాని నుంచి తీసుకొని, మనం ఓకే. అడిగిన ఇన్‌పుట్ ఏదైతే ఉందో, క్వెరీ ఏదైతే ఉందో, హ్మ్. ఆ క్వెరీకి తగ్గట్టుగా ఇచ్చేటువంటి బిహేవియర్ ప్యాటర్న్స్‌ని ఓకే. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో, మనకు కావాల్సిన ప్రాబ్లమ్‌కి కావాల్సిన సొల్యూషన్‌ని వెతుక్కోవడం ఎగ్జాక్ట్‌లీ. ఏఐ. ఏఐ. ఓకే. సార్ అయితే ఏఐ వల్ల చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి. అండ్ హ్మ్. సాఫ్ట్‌వేర్ పరిస్థితి అస్సలు బాలేదు. మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ చాలా డౌన్ అయిపోయింది. హ్మ్. అసలు ప్రాజెక్ట్‌లు రావట్లేదు. హ్మ్. అండ్ ఫ్రెషర్స్ పరిస్థితి అసలే బాలేదు. 1, 2 ఇయర్స్ నుంచి ట్రై చేసిన జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి ఇలా చాలా వింటూ ఉన్నాము. సో, అసలు ఇది ఎలా తీసుకోవచ్చు? సో, ఇది యాక్చువల్‌గా చూస్తే ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. హ్మ్. బ్యాడ్ సైన్ అయితే గాదు. అందరూ అనుకుంటారు థ్రెట్ అనుకుంటారు గదా! హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్‌లో మనకి మీ బిఫోర్ మీరు చూసినప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మెషిన్స్ వల్ల ఓకే. పని పోతుందని జెప్పేసి భయపడ్డ మనం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఫియర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అవును. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కంప్యూటర్ నేర్చుకోకపోతే కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కంప్యూటర్ నేర్చుకోకపోవటం, ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఇంటర్నెట్‌ని యూజ్ చేయకపోవటం, హ్మ్. ఈ కైండ్ ఆఫ్ ఫియర్స్ ఎలా అయితే ఉన్నాయో, హ్మ్. బట్ స్టిల్ వి ఆర్ ఎగ్జిస్టెడ్ గదా! అయినా గాని మనం సర్వైవ్ అవుతూ వచ్చాము. అవును. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫియర్ అన్నమాట. హ్మ్. బట్ ఇక్కడ ఏందనంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ అంటే భయాలు ఇవన్నీ. ఓకే. సో, మీరు మేజర్‌గా అసలు ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందనంటే, సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రా అంటే చాలా హై లెవెల్‌లో ఎగ్జాగరేషన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఎగ్జాగరేషన్ ఏందనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు నేర్చుకోవటం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలియకపోతే మీకు హ్మ్. జాబ్ పోతది. లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్ తీసేసుకుంటుంది. హ్మ్. అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాగరేషన్ అనేది చాలా మార్కెట్‌లో అవును. నడుస్తుంది. సో, దానివల్ల భయం ఎక్కువ అవ్వటం అనేది మనం కామన్‌గా చూస్తున్నాం. హ్మ్. బట్ దీనికి ఒకటే సొల్యూషన్ యాక్సెప్ట్ చేయాలి. సో, ఓకే. ఆల్రెడీ వస్తది కాదు. ఆల్రెడీ ఇట్ స్టార్టెడ్. ఓకే. హ్మ్. 75% ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో, మేజర్‌గా జాబ్స్ ఉంటాయా? పోతాయా? అనంటే అవును. జాబ్స్ అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ జాబ్స్‌కి 3-4 టైమ్స్ ఎక్స్‌ట్రా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. హ్మ్. దిస్ ఈస్ ఫర్ షూర్. ఓకే. ఎందుకనంటే ఇప్పుడున్న జాబ్స్ పోతున్నాయనంటే స్కిల్ అనేది లాస్ అవుతుంది. హ్మ్. ఎంప్లాయీస్ కాదు లాస్ అయ్యేది. స్కిల్ లాస్ ఉందిక్కడ. స్కిల్ అంటే ఏంటి? మీ మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఏదైతే స్కిల్ ఉందో హ్మ్. ఆ స్కిల్ దానికి యూజ్ లేదని చెప్తున్నారు ఓకే. ఇండైరెక్ట్‌గా. అంటే ఇప్పుడేంటి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గాని, ఏఐ అనలిస్ట్ గాని ఓకే. ఇవన్నీ గూడా ఐటీ ఎకోసిస్టమ్‌లో ఉన్నటువంటి రోల్సే హ్మ్. ఇవన్నీ. హ్మ్. బట్ పీపుల్‌కి తెలియకపోవటం మూలంగా, ఓకే. అవేర్‌నెస్ లేకపోవటం మూలంగా వాళ్ళు భయపడటం అనేది కామన్. అదే విధంగా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని కంపెనీ నుంచి ఎందుకు తీసేస్తున్నారు అంటే ఏం జెప్తారు సార్? అంటే ఏఐ కారణం అని అనుకోవచ్చా? లేదంటే వీళ్ళలో స్కిల్ లేదనుకోవచ్చా? లేదంటే ప్రాజెక్ట్‌లు లేవనుకోవచ్చా? ఒక 2 రీజన్స్ ఉన్నాయండి. హ్మ్. ఫస్ట్ రీజన్ వచ్చేసి రీసెంట్‌గా గూగుల్ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఏమననంటే, మీ అంతట మీరెళ్ళిపోండి. ఓకే. ఓకే. లేదంటే ఈ ఏఐ అడాప్షన్‌కైతే మీరు ఫిట్ అవుతారనుకుంటే యూ కెన్ స్టే అని చెప్పేసి ఓపెన్ స్టేట్‌మెంట్. హ్మ్. సో, దీన్ని ఇప్పుడు మనం ఎలా తీసుకుంటామనంటే, నేను ఏఐ నేర్చుకుంటే, ఏఐతో నేను ఫ్రెండ్‌షిప్ చేస్తే, నాకు కంపెనీ నాకు పొజిషన్ ఉంటుంది. ఓకే. నేను ఏఐతో అపోజ్ చేస్తాను. ఏఐని అపోజ్ చేస్తాను. నాకు ఏఐ వద్దనుకుంటే మాత్రం, మీరు ఫ్యూచర్‌లో జరిగేటువంటి ఏదైతే చేంజెస్ ఉన్నాయో, రివల్యూషన్స్ ఉన్నాయో, హ్మ్. వాటిని జస్ట్ వాచ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. అంటే ఆ సిస్టమ్‌లో ఉండరు. హ్మ్. మీరు సిస్టమ్‌లో ఉండాలంటే డెఫినిట్‌గా మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. హ్మ్. అది ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్‌ది
కంపెనీస్ జాబ్స్ తీసేయడానికి ఏ రీజన్ అంటే 100% అదే రీజన్. హ్మ్. ఎందుకనంటే కంపెనీకి రిసోర్స్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఏ కంపెనీ అయినా. ఓకే. హ్మ్. ఒక కంపెనీ రన్ చేయడానికి ఒక 250,00,00,000 ఖర్చు అవుతుంది అనుకుందాం పర్ మంత్. హ్మ్. ఓకే. ఈ 250,00,00,000 రూపాయలు ఖర్చు చేసేటువంటి రిసోర్సెస్‌ని 100 క్రోర్స్‌తోనే అయిపోతుందంటే 150 క్రోర్స్ కంపెనీకి లాభం వస్తున్నప్పుడు కంపెనీ మిమ్మల్ని అందరిని పెట్టుకొని యూజ్‌లెస్ కదా వాళ్ళకి. అవును. అంత రిసోర్స్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదా! హ్మ్. సో, ఆ 150 క్రోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ యొక్క సిస్టమ్స్ మీద ఆహ్, ఆహ్, వ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద బిల్డప్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్ చేసుకుంటుంది. ఓకే. సార్ ఇదే ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి సార్? అంటే ఎలాంటి కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఉన్న వాళ్ళని ఆల్రెడీ తీసేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఫ్రెషర్స్ ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది? ఫ్రెషర్స్ అంటే రీసెంట్‌లీ పాస్డ్ ఔట్ అంతే గదా! అవును. సో, 2025, 26 పాస్డ్ ఔట్ ఉన్నారు. హ్మ్. వాస్తవంగా ఈళ్ళ పరిస్థితి చూస్తే చాలా డేంజరస్ సిట్యుయేషన్ ఈళ్ళది. యాక్చువల్లీ అవును. ఏందంటే ప్రీవియస్‌గా ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి మనకి. అమీర్‌పేట్ హ్మ్. గాని, ఇక్కడ కూకట్పల్లి గాని, ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకవేళ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ రాకపోతే ఒక 1 ఇయర్ కోర్స్ ఏదో ఒకటి నేర్చుకుంటే రిఫరలో వాళ్ళో ఈళ్ళ ద్వారా ఒక 1 ఇయర్ చేసిన జాబ్ తర్వాత ఒక 2 ఇయర్స్ ఫేకనో, 3 ఇయర్స్ ఫేకనో పెట్టుకొని సంథింగ్ ఏదో జాబ్ కొట్టుకునే సిట్యుయేషన్ ఉండేది. బట్ ఈళ్ళకి ఆ సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు ఈళ్ళు కంప్లీట్‌గా ఏఐ అడాప్షన్ అనేది కంప్లీట్‌గా ఈళ్ళు నాన్ టెక్నికల్ అయినా, టెక్నికల్ అయినా ఈవెన్ ఇప్పుడు ఏఐఎంఎల్ కోర్స్ అని ఒకటొచ్చింది హ్మ్. ఇంజినీరింగ్‌లో, బీటెక్‌లో. కంప్యూటర్ సైన్స్‌లో ఇవన్నీ అలైడ్ బ్రాంచెస్ వీటన్నిటికి తెలిసే ఉంటుంది గదా! హ్మ్. సో, ఈవెన్ ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళ పరిస్థితి గూడా సేమ్ కైండ్ ఆఫ్ పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. ఈళ్ళందరూ చేయాల్సింది ఒకటే. ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్నటువంటి స్కిల్స్ ఏంటి? హ్మ్. ట్రెండ్ గూడా గాదు. మనకి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి? ఓకే. ట్రెండ్ అంటే ఈళ్ళేం జేస్తారంటే మళ్ళా సోషల్ మీడియాలో ఏది పడితే అది చూసేసి ఏది ట్రెండింగ్‌లో టాపిక్ ఉంటే అది తీసుకొని చేసుకుంటారు. మళ్ళీ ప్రాబ్లమ్ పడతారు. హ్మ్. అట్లా గాకుండా స్కోప్ ఉన్నటువంటి స్కిల్ ఏంటో మీరు ప్రాపర్‌గా చూసుకొని దాన్ని మీరు గనక అడాప్ట్ చేసుకోగలిగితే డెఫినిట్‌గా మీకు మంచి భవిష్యత్తయితే ఉంది. ఓకే. అది. సో, చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇవన్నీ కోచింగ్ గాకుండా ఏదైతే ఏఐ టూల్స్ నేర్పించే వాళ్ళుంటారో, ఏఐ టూల్స్ నేర్చుకుంటే బావుంటుంది అని జెప్పేసి వింటూ ఉన్నాము. సో, ఈ ఏఐ టూల్స్ గురించి ఏం జెప్తారు సార్? యాక్చువల్లీ గుడ్ క్వెషన్ ఇది. ఇప్పుడు ఏఐ టూల్స్ గురించి అంటున్నారు కాబట్టి ఇందాక మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడాం గదా! హ్మ్. ఏదైతే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో జాబ్స్ పోతున్నాయన్నారో వీళ్ళందరూ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువుంటది. ఓకే. సో, వీళ్ళందరూ కూడా దే కెన్ బికమ్ లైక్ ఏఐ ట్రైనర్స్ అనమాట. హ్మ్. సో, ఆ ఏఐ టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళు ట్రైనింగ్ గనుక స్టార్ట్ చేయగలిగితే వాళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏదైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకొచ్చే రెవెన్యూ అంటే హ్మ్. సాలరీ ఏదైతే ఉందో దానికి 10 టైమ్స్ ఎక్కువ ఎర్న్ చేసుకునేటువంటి స్కోప్ ఉంది ఇక్కడ. ఓకే. సో, నా సజెషన్ ఏందనంటే ఆల్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంచెం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్‌గా ఈ యొక్క స్కిల్‌ని అడాప్ట్ చేసుకొని హ్మ్. దాన్ని రిమైనింగ్ ఇప్పుడు మీరన్నట్టు బీటెక్ అయిపోయిన వీళ్ళకేందంటే రియల్ టైమ్ ఎక్స్‌పర్టైజ్ ఉంటుంది కొంచెం. అవును. ఏది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఈళ్ళందరికీ. హ్మ్. ఆ రియల్ టైమ్ ఎక్స్‌పర్టైజ్‌ని ఈజీగా అడాప్ట్ చేసుకునేటువంటి స్కోప్ ఉంటుంది గాబట్టి, ఈళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలిగితే డెఫినిట్‌గా ఈ మ్యూచువల్‌గా బోత్ బావుంటది. సినారియోస్‌లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అది. సో, ఇప్పుడు చాలా మందిని జాబ్‌లో నుంచి తీసేసిన వారు గానివ్వండి, ఐ మీన్ చాలా మంది ఎంప్లాయీస్‌ని తీసేశారు గదా! అండ్ అదే విధంగా ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్‌కి అసలు జాబ్ అనేది రావట్లేదు. హ్మ్. సో, ఇలా మిమ్మల్ని కామన్ రీజన్ అడిగిన మెయిన్ పాయింట్ ఏంటి సార్? యాక్చువల్లీ ఏందంటే ఫ్రెషర్స్‌కి ఇప్పుడు ఎందుకు జాబ్స్ రావట్లేదనంటే, హ్మ్. ఫ్రెషర్స్‌కొచ్చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళని తీసుకున్నా సరే డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లో కూర్చోబెట్టి చేపిచ్చేంత రిసోర్స్ కానీ, అంత ఇన్వెస్ట్‌మెంట్ గాని కంపెనీస్ చేస్తలేదిప్పుడు. హ్మ్. వాళ్ళందరికీ ఏందనంటే కొంచెం ఎక్స్‌పర్టైజ్ ఉండి, సీనియారిటీ ఉండుంటే మాత్రం వాళ్ళ పరిస్థితే చాలా దారుణంగుంది. అవును. బట్ ఈళ్ళని అసలు వాళ్ళు కనీసం చూడను గూడా చూడట్లేదు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈళ్ళు చేయాల్సింది ఒకటే ఏందనంటే, కొన్ని కోర్సులున్నాయి. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. ఏజెంటిక్ ఏఐ అని బాగా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. హ్మ్. ఈ ఏజెంటిక్ ఏఐ ఏం చేస్తదనంటే, ఒక కంపెనీ గాని, ఒక బిజినెస్ కానీ ఇప్పుడు బిజినెసెస్ కానీ, కంపెనీస్ గాని మిమ్మల్ని తీసుకోవట్లేదు. అవును. మీరు బిజినెసెస్‌కి, కంపెనీస్‌కి సర్వీస్ ఇచ్చేటువంటి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్. హ్మ్. ఏంటదంటే ఏజెంటిక్ ఏఐ. ఓకే. ఈ ఏజెంటిక్ ఏఐ ఏం చేస్తదనంటే ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీస్‌లో. అవును. ఆ 10 ఎంప్లాయీస్‌ని మీరు ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేయగలిగితే ఏఐ ద్వారా, ఆ హ్మ్. 10 ఎంప్లాయీస్‌కి సంబంధించిన వర్క్‌ని ఆటోమేట్ చేయగలిగితే మీరు, ఆ 10 ఎంప్లాయీస్ జాబ్స్ మీరు తగ్గిస్తారు. ఆ ఓకే. రిసోర్స్ తగ్గిపోతది. ఆ కాస్ట్ ఏదైతే ఉందో కంపెనీకి తగ్గటం మూలంగా హ్మ్. మీకు వాళ్ళు పే చేయడం జరుగుతుంది సర్వీస్ ఫీ అవును. కింద. అంటే అట్ ఇక్కడ మనకి మార్కెట్‌లో గూడా ఇదే ఇనిపిస్తుంది. ఎక్కువ బయట గూడా 10 మంది జేసే వర్క్ ఏఐ ఒకటే జేసేస్తుంది అని జెప్పేసి వినిపిస్తుంది. దానివల్ల ఈ 10 మంది లాస్. అంటే ఈ మిగతా 9 మంది ఎవరైతే ఉన్నారో ఈ 9 మందికి అసలు జాబ్స్ లేవు అని హ్మ్. జెప్పేసి అప్పుడు ఈ 9 మంది పరిస్థితి ఏంటి? యాక్చువల్ ఏందంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇమ్మీడియేట్‌గా జాబ్స్ క్రియేట్ అవ్వకపోవచ్చు గానీ, హ్మ్. ఫ్యూచర్ నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లో మాత్రం 1 ఆర్ 2 ఇయర్స్ కూడా చాలా లాంగ్ పీరియడ్. మీరు హ్మ్. చూసుకుంటే నెక్స్ట్ 2026 ఎండింగ్, 2027 స్టార్టింగ్ చూసుకున్నా సరే, ఈ పీరియడ్‌లో హ్యూజ్ నంబర్ ఆఫ్ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఓకే. అసలు దాని గురించి టెన్షన్ తీసుకునే పనేది లేదు. బట్ కాకపోతే ఏందంటే రెవల్యూషన్‌లో ఉండండి.
ఏఐ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోండి. దట్ ఈస్ ఎనఫ్. రెండోది ఏజెంట్స్ క్రియేట్ చేయడం 10 మెంబర్స్‌ని రీప్లేస్ చేస్తుందని చెప్పాను కదా! అవును. ఇక్కడ ఏదైనా సరే రిపీటెడ్ టాస్క్ చేసేవాళ్ళు. హ్మ్. లెట్స్ టేక్ టెలికాలర్స్ ఉన్నారు. హ్మ్. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు గూడా ఉన్నారు. అవును. ఇప్పుడు యాంకర్స్ కూడా ఎలా ఉంటదంటే, మీరు ఎవ్రీడే ఒక 5 మెంబర్స్‌కి మీరు ఇంటర్వ్యూ చేయాలి. 6 మెంబర్స్‌కి ఇంటర్వ్యూ హ్మ్. చేయాల్సొస్తది. నేను ఫ్యూచర్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ స్టూడియో వాళ్ళకి చెప్పేసి, నేను ఎందుకు సాలరీ ఇవ్వాలి? మీ ఇట్లాంటి యాంకర్స్‌ని నేను ఒక 10 మెంబర్స్‌ని చేసే యాంకరింగ్ ప్రాసెస్‌ని నేను ఒక అవును. ఏజెంట్ తోటి నేను క్రియేట్ చేస్తా అని చెప్పేసి చెప్తాను. హ్మ్. సో, మీకిచ్చే ఒక 1 మంతో, ఒక 1 ఇయర్ సాలరీ మొత్తం నేను తీసుకోవచ్చు కదా! అవును. సో, ఈ గ్యాప్‌ని గనుక ఫైండ్ ఔట్ చేయగలిగితే, వి హావ్ హ్మ్. ద లాట్ ఆఫ్ రెవెన్యూ క్రియేషన్ స్కోప్ అయితే ఉంది ఇక్కడ. అది. సో, ఏఐ వల్ల భయపడడం గాదు. ఏఐని ఎలా యూజ్ చేసుకుంటే అలా ఇంప్లిమెంట్ అవుతామని జెప్పేసి మీరంటున్నారు. అవును. రైట్. అంతే. రైట్. కరెక్ట్. సో, ఏఐ ఏజెంట్ అంటే మార్కెట్‌లో ఎక్కువ వినిపిస్తుంది సార్ మీరన్నట్లు. అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఆ! ఏ ఏజెంట్ అంటే సింపుల్‌గా చెప్పాలనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఫౌండరు సీఈఓ లెవెల్‌లో ఉన్నాను. సో, హ్మ్. ఇప్పుడు నాకేందనంటే ఒక 10 ఈమెయిల్స్ ఒస్తాయి. సో, ఓకే. ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ హ్మ్. టైంలో నాకెవరైనా మెయిల్ చేశారు. అవును. చాలా ఇంపార్టెంట్ మెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ టీమ్ వోళ్ళే ఉన్నారు. హ్మ్. చార్టర్డ్ అకౌంట్ టీము, లీగల్ టీము, ఫైనాన్స్ టీమ్, అకౌంట్ టీమ్ వోళ్ళు మెయిల్స్ పెడుతున్నారు. ఈళ్ళకి నేను మొత్తం వెరిఫై చేసి వాళ్ళకి హ్మ్. రిప్లై ఇవ్వాలంటే నాకు చాలా టైం పడతది. దట్ టూ ఓకే. నేనిప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నా. సో, ఈ టైంలోనే నేను యుటిలైజ్ చేయాలంటే కష్టం. సో, నేనేం చేస్తానంటే నేనొక ఏజెంట్‌ని క్రియేట్ చేసుకున్నా. హ్మ్. ఏజెంట్ ఏం చేస్తది? నా ఈమెయిల్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకుంటది. అవును. సో, నేనేం చెప్తానంటే, ఈ కైండ్ ఆఫ్ ఈమెయిల్ వచ్చినప్పుడు ఈ కైండ్ ఆఫ్ రిప్లై ఇవ్వు అని చెప్పేసి నేను సిస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా. హ్మ్. సో, వి కెన్ సే సింప్లీ ప్రాంప్టింగ్ అంటాం దాన్ని. సో, దాని ద్వారా నేను ఆల్రెడీ ఫిక్స్ చేస్తాను ఆటోమేషన్ మొత్తం. హ్మ్. వెనెవర్ ద ఈమెయిల్ ఈస్ ట్రిగ్గరింగ్, ఎప్పుడైతే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుద్దో ఆటోమేటిక్‌గా రిప్లై అనేది సో అండ్ సో పీపుల్‌కెళ్ళాలి. అది. సేమ్ ఈమెయిల్ స్ట్రక్చర్ కూడా ఇలాగే ఉండాలి అని నేను ప్రీ డిఫైన్ చేస్తా. హ్మ్. చేసినప్పుడు నేను ఊకే ప్రతిసారి ఈమెయిల్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. 10 ఈమెయిల్స్ రాని, 100 ఈమెయిల్స్ రాని, టోటల్ ఇన్‌బాక్స్ ఫిల్ అయినా సరే కంప్లీట్ ఏజెంట్ అనేది నా కోసం పనిచేస్తది. హ్మ్. సరే ఏఐలో అంటే సాఫ్ట్‌వేర్‌లో ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారో తెలీదు గానీ, ఇప్పుడు ఏఐని మాత్రం బీభత్సంగా యూజ్ చేసేస్తున్నారు. అంటే చాలా దారుణంగా యూజ్ చేస్తున్నారు. అందుకే ఏఐ అంటే చాలా డేంజర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మనుషులను పెట్టేసి, సెలబ్రిటీలను పెట్టేసి మార్ఫింగ్ చేయడము, ఇలా చేస్తూ ఉన్నారు గదా! సో, అలా చేయడం వల్ల అలా ఏమైనా తీసుకుంటుందా డాటా? సీ ఏఐ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డేంజర్ కూడా ఉంది. హ్మ్. సో, డేంజర్ అనంటే ఎలా ఆ డేంజర్‌ని ఎట్లా మనం ఆపుకోవచ్చు అనంటే నార్మల్‌గా ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఇంటర్నెట్‌ని మనము మంచిగా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఇచ్చింది. బ్యాడ్‌గా అవును. యూజ్ చేస్తే బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చింది. హ్మ్. సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూడా మనం ఎంత మంచిగా యూజ్ చేస్తే మన ప్రొడక్టివిటీ అనేది 10 టైమ్స్ పెరిగిపోతుంది. హ్మ్. మనం ఎంత బ్యాడ్‌గా యూజ్ చేస్తే మనం అంత డౌన్‌కెళ్ళిపోతాం. సేమ్ అట్లనే ఇప్పుడు డీఫేక్ అని హీరోయిన్ ఫోటోస్ పెట్టి మార్ఫింగ్ చేసి సంథింగ్ ఏదో అవును. చేయటం ఇవన్నీ చేస్తాం. వీటిని మనం అరికట్టొచ్చు. సో, హ్మ్. వి కెన్ స్టాప్ ఇట్. బట్ దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి. ఓకే. ఏం చేయాలి గవర్నమెంట్ అనంటే, అంటే నాట్ ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్, అంటే మీరు చైనాలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలోనే ఒక 1000 టూల్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. హ్మ్. ఈ 1000 టూల్స్‌ని ఏ గవర్నెన్స్ ఎవరు చేస్తున్నారు? ఓకే. దాని యొక్క రూల్స్‌ని ఎవరు వెరిఫై చేస్తున్నారు? హ్మ్. ఇది థ్రెట్ ఉందా? ప్లస్సా? మైనసా? అని చూసి దాన్ని కరెక్ట్ బిల్ట్‌ని రిలీజ్ చేయగలిగితే అవును. అది సేఫ్. లేకుండా సింపుల్‌గా నీకు టెక్నాలజీ ఇచ్చేసాను. నువ్వు ఏదంటే అది బిల్డ్ చేసేసుకో అయిపోద్దనంటే, మనకంటే ఫార్వర్డ్‌గా ఉన్న చైనా వాళ్ళు మీకు తెలిసే ఉంటది. అవును. ఫాస్ట్‌గా బిల్డ్ చేస్తారు. ఇప్పుడు చాలా మనం ఫాస్ట్. డిస్కషన్‌లోనే ఒక 1000 టూల్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. చాలా అడ్వాన్స్‌డ్ ఉంటారు. అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు. హ్మ్. సో, అట్లాంటి టూల్స్ గనుక మన వాళ్ళ చేతిలో పడ్డాయనుకోండి, హ్మ్. ఏం చేస్తారు? దాన్ని బ్యాడ్‌గా యూజ్ చేస్తారు. అవును. సింపుల్‌గా చెప్పాలంటే ఒక దేశాన్ని హ్మ్. డిస్ట్రాయ్ చేయాలంటే ఒక యుద్ధం చేయక్కర్లేదు. ఒక మారణ హోమం సృష్టించక్కర్లేదు. హ్మ్. యూత్ ఎక్కువ కంట్రీస్ ఏ ఏ ఏ ఏ కంట్రీస్‌కైతే యూత్ ఎక్కువుందో, ఆ కంట్రీస్‌ని టార్గెట్ చేయాలంటే సింపుల్ టెక్నిక్ ఏందంటే, వాళ్ళకి చెడు అలవాట్లని ఓకే. హాబిచ్యుయేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా కంట్రీ జీడీపీ అనేది పడిపోతుంది. అవును. సేమ్ అట్లనే మనకి టిక్‌టాక్ అని, అదని, ఇదని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేయాల్సొచ్చింది ఇవన్నీ? హ్మ్. బికాజ్ మన దగ్గర యూత్ ఎక్కువుంది. ఓకే. అవును. ఈ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది మన గవర్నమెంట్ అనేది ఎంత స్ట్రిక్ట్‌గా చేయగలిగితే, ఏఐ వల్ల యూజెసే ఉన్నాయి గానీ, డేంజర్ అయితే తగ్గిపోద్ది. ఈ గవర్నెన్స్ వల్ల. అది. సో, చాట్‌జీపీటీ వల్ల గూడా చాలా డేంజర్ అని జెప్తూ ఉన్నారు. అంటే అది ఎంత యూజెస్ ఇస్తుందో అంతకన్నా డేంజర్ అని జెప్తూ ఉన్నారు. ఎందుకంటే అది మన మొబైల్‌కున్న కెమెరా ద్వారా మనల్ని మొత్తం స్కాన్ జేసేస్తుంది అని జెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. సో, ఇది హ్మ్. ఎంతవరకు నిజం? ఎలా జూడొచ్చు? యాక్చువల్ ఏందంటే దీంట్లో పూర్తిగా అయితే నిజం హ్మ్. 100% నిజం లేదు. కొంచెం పార్షియల్‌గా అయితే తీసుకుంటాను. యాక్చువల్ ఏందంటే ఓపెన్ ఏఐ సీఈఓ ఓకే. ఓకే. సామ్ ఆల్ట్‌మన్ ఏమన్నారంటే, నేను నా యాప్ యూజ్ చేసేటువంటి వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నాను. డిస్క్లైమర్ లాగా పెట్టాడు. ఏమని హ్మ్. పెట్టాడు? సో, నా యాప్ యూజ్ చేయటం మూలంగా మీ డేటాకి ప్రైవసీ ఉంటుందా అంటే, నో ప్రైవసీ ఉండదు. ఓకే. ఎప్పుడు ప్రైవసీ ఉండదని చెప్తున్నానంటే, ఇన్ కేస్
ఒక ఏమన్నా మీ ద్వారా అంటే రాంగ్ సెర్చెస్ జరుగుతున్నా, మీరు దీన్ని ఇంకా మిస్‌బిహేవ్ చేస్తున్నా, ఈ యొక్క యాప్ యూజ్ చేసుకొని చేస్తున్నప్పుడు మీ డేటా మొత్తం నేను గవర్నమెంట్‌కి ఇవ్వడానికి నేను రెడీ అని ఓకే. చెప్పేసి సో, ఈ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లోనే డేంజర్ తప్ప రిమైనింగ్ సిట్యుయేషన్‌లో డేంజర్ ఏం లేదు. అట్లా అని చెప్పి మీరు ఎవ్రీథింగ్ నేను ఇంటర్నెట్‌లో పెడతాను. అదే ఐ మీన్ చాట్‌జీపీటీకి ఇచ్చేస్తాను. హ్మ్. చాట్‌జీపీటీని అడుగుతానంటే అక్కడ కూడా కొంచెం డేంజర్ అయితే ఉంది. మరి మీరన్నారు చూసారా? కెమెరా స్కాన్ చేస్తానని. అవును. అది రాంగ్. యాక్చువల్లీ ఇది కంప్లీట్‌గా సైబర్ ఫ్రాడ్‌లోకొస్తది. ఇట్స్ అవును. నాట్ ఇన్ ఏఐ అనమాట. హ్మ్. సైబర్ ఫ్రాడ్ ఏం జరుగుతదనంటే మామూలుగా మీరు షాపింగ్ మాల్స్‌కి అటు ఇటు పోతుంటారు. హ్మ్. పోయినప్పుడు మీకు గిఫ్ట్ ఆర్టికల్ వచ్చింది. మీరు ఇక్కడ స్కాన్ చేయండి, అది చేయండి అంటారు. హ్మ్. మనకేం అట్లాంటివి తెలుసుకోవాలి. ఆ సైబర్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఈళ్ళేం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ ఫోన్‌లు స్కాన్‌లు చేస్తా ఉంటారు. హ్మ్. ఫ్రీ వైఫై ఇస్తారు హ్మ్. మాల్స్‌లో. ఫ్రీ వైఫై కనెక్ట్ అవ్వంగానే మాల్‌వేర్ అవన్నీ మొత్తం రాన్సమ్ వేర్ అని ఇట్లా కొన్ని కొన్ని థ్రెట్ డిటెక్షన్స్ ఉంటాయి. అవును. అవన్నీ మీ యొక్క మొబైల్‌లోకి ఎళ్ళటం మూలంగా మీ మొబైల్‌కి సంబంధించినటువంటి డివైస్‌ని మొత్తం దానికి కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. హ్మ్. మీరు మొబైల్ సింపుల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లోజ్ చేసుంది. నేనిట్లా చూస్తాను. హ్మ్. మీరిట్లా చూసినా చూడకపోయినా మీరు బెడ్‌రూమ్‌లో పెట్టుకున్న, ఎక్కడ పెట్టుకున్నా సరే కంప్లీట్ కెమెరా అనేది వాళ్ళ కంట్రోల్ యాక్సెస్‌లో ఉంటుంది. వాళ్ళ హ్మ్. యాక్సెస్ అనేది వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. సరే అదే విధంగా మనకి ఈ జాబ్‌లొద్దు, ఇవేమొద్దు, ఏఐ వల్ల మా జాబ్స్ అన్నీ పోతున్నాయిరా బయ్ అని జెప్పేసి ఏదైనా హ్యాండ్ వర్క్ చేసుకుందాము, హ్యాండ్ జాబ్ వర్క్ చేసుకుందాం అని జెప్పేసి ఏదైనా వర్క్ చేసుకున్న వారికి గూడా హ్యాండ్ వర్క్‌లో గూడా ఏఐ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కువ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే గనక శారీస్ చేనేత వర్క్ అని జెప్పేసి మనం జూస్తూ ఉంటాం. అవును. అందులో గూడా ఏఐ అనేదొచ్చింది. హ్మ్. అంటే ఏఐయే ఒక డిజైన్ క్రియేట్ జేసేసుకొని అదే చేనేత వర్క్ జేసేసుకొని అంటే ఒక శారీని క్రియేట్ జేస్తుంది. హ్మ్. సో, దానివల్ల ఈళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అంటే వీళ్ళు మనంతా ఎడ్యుకేటెడ్‌గా ఉండరనమాట. అవును. అట్‌లీస్ట్ ఏఐ నేర్చుకుందామన్నా గానీ, ఆ బటన్స్ ఎక్కడుంటాయనే అంత తెలియక అలా ఉంటారనమాట. సో, ఇది ఎలా జూడొచ్చు? ఇది గూడా సింపుల్ ఎగ్జాగరేషన్ ఇది గూడా. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేనేత కార్మికులు ఉన్నారనుకుందాం. అవును. వాళ్ళకి ఒక రోబోట్ వచ్చింది. హ్మ్. రోబోట్ చేనేత కార్మికులు చేసే ప్రతి పనిని కంప్లీట్‌గా అల్లికల కాడ నుంచి మొత్తం డిజైన్, కలరింగ్ మొత్తం గూడా చేస్తుందనుకుందాం. హ్మ్. దానివల్ల యూజే గదా! బట్ ఈళ్ళ జాబ్ ఈళ్ళు చేసే వల్ల వాళ్ళకని పోతుందనంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి అవును. సొల్యూషన్ మనం సొల్యూషన్ తీసుకురావాలనుకున్నప్పుడు ఆ గ్యాప్ అనేది ఫైండ్ ఔట్ జేస్తారు. స్టార్టప్స్ కానీ, స్టార్టప్ ఎకోసిస్టమ్ గాని, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, ఇంకా బిజినెస్ మోడల్స్ గాని, ఇవన్నీ గూడా దాని సరౌండింగ్‌లోనే క్రియేట్ అవుతా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మీరన్నది ప్రాబ్లమ్. దానికి సొల్యూషన్ అవును. సింపుల్. అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఏంది? ఇప్పుడు మామూలుగా మొబైలొచ్చిందండి. హ్మ్. మొబైల్ ఇప్పుడు యూజ్ చేయట్లేదా వాళ్ళు? అవును. కీప్యాడ్ మొబైల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోనొస్తే ప్రెస్ గ్రీన్ చేసి బటన్, అవును. రెడ్ ఇట్లా. సేమ్ హ్మ్. అట్లనే చేనేత కార్మికులకు గూడా రెడ్, బ్లూ 2 ఇస్తారు. హ్మ్. ఇట్లా క్లిక్ చేస్తే అది ఇట్లా సింపుల్ సిస్టమ్ అనేది అడాప్ట్ అవుతది ఫ్యూచర్‌లో. ఓకే. దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం గూడా లేదు నాకు తెలిసి. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఏఐ డేంజర్ అంటారా? లేదంటే యూజ్‌ఫుల్ అంటారా? సో, మీకు ఒక వెపన్ ఇస్తే మీరేం చేస్తారు వెపన్ తోటి? సో, మీరు వెపన్‌ని మంచిగా యూజ్ చేస్తే వెపన్ అనేది మీకు హెల్ప్ చేస్తది. అవును. మీరు దాన్ని మీకు అపోజిట్‌గా యూజ్ చేసుకుంటే మీకు థ్రెట్ చేస్తుంది. హ్మ్. సేమ్ అట్లనే టెక్నాలజీ కూడా అంతే అండి. ఏఐ అనేది పవర్‌ఫుల్ టెక్నాలజీ. అది అది గ్యారంటీ. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏఐ అనేది పవర్‌ఫుల్ టెక్నాలజీయే. కానీ దాన్ని లెవరేజ్ చేసేటువంటి, దాన్ని యూజ్ చేసేటువంటి ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంది. ఓకే. గుడ్‌గా యూజ్ చేస్తే గుడ్ అవును. రిజల్ట్స్, బ్యాడ్‌గా యూజ్ చేస్తే బ్యాడ్ రిజల్ట్స్. హ్మ్. సింపుల్ ఇంటర్నెట్ లాగానే. సోషల్ మీడియా, ఇంటర్నెట్. ఓకే. ఇంటర్నెట్ మనం మంచిగా వాడుకున్న వాళ్ళందరూ మంచి మంచి కంపెనీస్ పెట్టుకున్నారు. ఫౌండర్స్ లెవెల్‌లోకెళ్లారు. కంపెనీస్ నెక్స్ట్ ఒక మంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్స్‌లో ఉన్నారు. ఇంటర్నెట్ ప్రాపర్‌గా ఓకే. వాడుకున్న వాళ్ళు. హ్మ్. దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని వాళ్ళు ఏం చేశారు, కొంచెం లో లెవెల్‌లో ఇట్లా ఇవ్వటం వాళ్ళ ప్రొఫైల్స్ కానీ లో లెవెల్‌లో ఉండటము, లేదంటే దాన్ని ఇంకా వేరే రకంగా అటాక్ చేయటం, సైబర్ అటాక్స్ చేయటం ఈటి మూలంగా వాళ్ళకి బ్యాడ్ అనేది క్రియేట్ అయింది. అవును. సేమ్ ఇట్లనే. సార్ అదే విధంగా మనుషుల ఇంటెలిజెన్స్ కన్నా ఏఐ ఇంటెలిజెన్సే ఎక్కువ పవర్‌గా ఉండబోతుందని జెప్పేసి వింటూ ఉన్నాము. సో, ఇది ఎలా జూడొచ్చు? ఇది కూడా రాంగే అండి. సీ హ్మ్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సు. ఓకే. హ్మ్. మనం తయారు చేయబడినటువంటి ఒక సింపుల్ ఎలిమెంట్ అనుకుందాం. అవును. సో, దీన్ని మీరు ఏ పరంగా చూసినా సరే, మీరు ఏ ఇన్‌స్ట్రక్షన్‌లు ఇస్తే, ఆ ఇన్‌స్ట్రక్షన్ బేస్ చేసుకొని వర్కౌట్ అవుతది. ఓకే. సో, మన మేధస్సు కంటే, మానవ మేధస్సు కంటే కృత్రిమ మేధస్సు గొప్పదా అనంటే, ఎప్పుడు గొప్పదనంటే, ఇందాక చెప్పిన గవర్నెన్స్ అన్నా చూసారా? ఏ గవర్నెన్స్ రూల్స్‌ని బ్రేక్ చేయగలిగితే, హ్మ్. అది మనకు థ్రెట్ అవుతది. ఏ గవర్నెన్స్ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే, అది మన కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. ఎప్పుడైనా టెక్నాలజీని మన కంట్రోల్‌లో ఉంచుకున్నన్ని రోజులు ఎటువంటి థ్రెట్ లేదు. సరే ఏఐ ఇండియా రేస్‌లో ఎక్కడ ఉందనుకోవచ్చు? యాక్చువల్లీ ఇండియా వచ్చేసి ఏఐ రేస్‌లో అంటే మీరన్నది గ్లోబల్ వైడ్ కదా! అవును. సో, గ్లోబల్‌గా చూసుకుంటే మంచి పొజిషన్‌లోనే ఉంది. హ్మ్. బట్ నాట్ అంటే మరీ అంత కాదు. బట్
బెటర్ పొజిషన్‌లో ఉంది. హ్మ్. బట్ కాకపోతే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే వి హావ్ గ్రేట్ ఐటీ ఎకోసిస్టమ్. హ్మ్. మనకు మంచి ఐటీ ఎకోసిస్టమ్ ఉంది ఇక్కడ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఇవన్నీ బాగున్నాయి. బట్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందంటే ఇన్వెస్ట్‌మెంట్స్. హ్మ్. సో, గవర్నమెంట్ కానీ, నెక్స్ట్ ఇంకా వేరే ప్రైవేట్ సెక్టార్ పీపుల్ గానీ, ఏఐ మీద 80% ఆఫ్ ది అవును. ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ గాని ఏఐ మీద పెడితే నెక్స్ట్ 3-5 ఇయర్స్ లోపల హ్మ్. మన ఇండియా అనేది టాప్ పొజిషన్‌లో ఉండే స్కోప్ ఉంది. ఓకే. యాక్చువల్‌గా ఇది గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సినటువంటి హ్మ్. పొజిషన్ ఇది. సార్ ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలకి ఏం నేర్పిస్తే బావుంటుంది? ఎలా నేర్పిస్తే బావుంటుంది? ఎప్పుడు నేర్పిస్తే బావుంటుంది? పిల్లలు మీన్స్ స్కూల్ స్కూల్, ఏజ్. స్కూల్ స్కూల్ ఏజ్. వాళ్ళు. ఓకే. స్కూల్ ఏజ్ వాళ్ళకేందంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 మంత్స్ సమ్మర్ ఒస్తది. అవును. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1 మంత్‌లో అయిపోద్ది. హ్మ్. సో, నార్మల్‌గా ఈళ్ళందరికీ ఏందంటే ఫోన్ అడిక్షన్ బాగుంది పిల్లలకి. అవును. సో, ఇప్పుడు ఈళ్ళకి ఏఐ తోటి గేమ్స్ చేపియటం. అంటే ఇట్స్ లైక్ ఏఐ తోటి నువ్వు గేమ్ ఆడటం కంటే గేమ్‌ని హ్మ్. బిల్డ్ చేయొచ్చు కదా నువ్వు ఓకే. అని చెప్పేసి పిల్లలకి గేమ్‌ని బిల్డ్ చేయమని చెప్పి సిస్టమ్ ఇవ్వండి. ఓకే. సిస్టమ్ ఇవ్వటం మూలంగా వాళ్ళు బయట కోర్సులు గీర్సులు ఏమి కూడా నేర్చుకోవాల్సిన అవసరం లే. హ్మ్. సింపుల్‌గా చాట్‌జీపీటీ, క్లౌడ్ ఇవన్నీ కొన్ని ఎల్ఎల్ఎం మోడల్స్ అంటాం వీటిని. అవును. వీటిలో నీకేం కావాలో అడిగితే అది మీకు ప్రాపర్ సిస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తూ ఉంటుంది. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని మీరు చూస్తే యూఎస్ పీపుల్, యూకే, నెక్స్ట్ చైనా వీళ్ళందరూ చిన్న పిల్లలు 10 ఇయర్స్ బిలో 12 ఇయర్స్ లోపు పిల్లలందరూ కూడా మంచి మంచి ఇన్వెన్షన్స్ చేసి గేమ్స్ బిల్డ్ చేయడం జరుగుతుంది ఏఐ అవును. మీద. హ్మ్. సేమ్ అట్లనే వాళ్ళని అంటే కంపేర్ చేయొద్దు మళ్ళా. అంటే నాట్ ఓన్లీ గేమ్స్ మళ్ళీ ఇంకా ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్. సో, హ్మ్. అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా క్రికెట్ ఆడుతున్నాడు హ్మ్. అనుకోండి. సో, క్రికెట్ నువ్వు ఆడొద్దు. క్రికెట్ గేమ్‌నే బిల్డ్ చేయని చెప్పండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ పబ్‌జీ ఆడుతున్నాడు. హ్మ్. పబ్‌జీని ఆడొద్దు. పబ్‌జీ గేమ్‌ని క్రియేట్ చేయి. ఓకే. సో, ఈ పరంగా వాళ్ళ క్యూరియాసిటీ కినక మీరు పేరెంట్ ఒక మంచి పేరెంట్ ఎలా అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్‌పోజర్ ఇచ్చి, కొంచెం హ్మ్. రిసోర్స్ ఇచ్చి ఇవి చేయమని చెప్తే దే కెన్ డూ దర్ డూ దట్ ఓహ్! అన్నమాట. సార్ మనము ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ నుంచే చూసుకున్నట్లయితే గనక ఈవెన్ మన ఇండియాలోనే చాలా రోబోట్స్ అనేటివి వచ్చాయి. అంటే కొన్ని రెస్టారెంట్స్‌లో గాని, కొన్ని మెట్రోస్‌లో గాని అలా చూసుకున్నట్లయితే గనక రోబోట్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవే కొంచెం వర్క్ అనేది చేస్తూ ఉంటాయి. సో, ఇలా సిస్టమ్ వర్క్ కూడా రోబోట్సే చేసాయనుకోండి. సో, ఇంకా ఏఐ, రోబోట్ అవే ఉంటాయి తప్ప మనుషులుంటారా? ఇక్కడ రోబోట్స్ ఉంటాయనంటే, మనుషులు తగ్గిపోతారనంటే, ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది చెప్పాను గదా! ఆర్టిఫిషియల్ అవును. ఇంటెలిజెన్స్, నెక్స్ట్ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది. హ్మ్. ఈ వాటర్ బాటిల్‌ని ఇక్కడి నుంచి తీసి ఇక్కడ బెట్టాలి. హ్మ్. నేను రోబోట్ డిజైన్ చేశాను అయిపోయింది. ఇగో ఈ బాటిల్ ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టేసిద్దా డైరెక్ట్‌గా? లేదు. అంటే మనము దానికి అంటే ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ ఇచ్చి అయితే ఉంటాం గదా! అవును. అవును. సో, దానికైతే పీపుల్ గావాలి గదా! హ్మ్. దానికైతే పీపుల్ గావాలి గదా! ఓకే. సో, దానంతట ఇది పని చేస్తది అన్నప్పుడే మనకు థ్రెట్. ఓకే. దానంతట అది పని చేయదండి. అంటే ఇక్కడ జనాలు ఎలా ఫిక్స్ అయిపోతున్నారంటే, ఒక రోబోట్ ఇంకో రోబోట్‌కి ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అలా అలా రోబోట్సే పని చేసేసుకుంటాయి అని చెప్పేసి అలా ఫిక్స్ అయిపోతున్నారనమాట. అది 'రోబో' సినిమాలో ఆ! సేమ్ చేసినట్టా? అలా ఫిక్స్ అయిపోతున్నారు. అంటే ఆ! వీళ్ళంతా అంటే నార్మల్‌గా అలా థింక్ చేస్తూ అవేర్‌నెస్ ఉన్నారు. లేని వాళ్ళు. ఓకే. అవేర్‌నెస్ లేని వాళ్ళు ఎలా అనుకుంటారంటే, సోషల్ మీడియాలో ఎగ్జాగరేషన్ ఎక్కువుంటది. మీరు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ ఇక్కడ చెప్పాననుకోండి, దీన్ని 10 రకాలుగా వేరే రకంగా చెప్పేటోళ్ళు గూడా ఉన్నారు. సో, ఇప్పుడు ఆ ఎగ్జాగరేషన్‌ని పాపం తెలియని వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ పోతున్నప్పుడు, వాళ్ళకది చూసి అదే నిజమని నమ్ముతారు. అవును. సో, యాక్చువల్లీ ఏందంటే, ఒక రోబోట్ ఇంకో రోబోట్‌ని తయారు చేయాలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. హ్మ్. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ రోబోట్‌కి మీరివ్వాలి. అవును. సో, అది థ్రెట్టే గదా! ఆ థ్రెట్ అన్నప్పుడు గవర్నెన్స్ అదే అంటున్నా. ప్రతి ఒక్క దానికి గవర్నెన్స్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వగలిగితే, ఓకే. ఈ థ్రెట్స్ అన్నీ ఉండవు. అది. సింపుల్. సరే ఇప్పుడు బిజినెస్‌లో గూడా ఈ ఏఐ అనేది అడుగుబెట్టేసింది కాబట్టి, హ్మ్. సో ఇప్పుడు చాలా మందికి అంటే ఏఐ వల్ల భయపడి అండ్ ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ వల్ల భయపడి చాలామంది బిజినెస్ త్రూగా ఎళ్దామని జెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో మీరు జాబ్స్ బెస్టా? లేదంటే బిజినెస్ బెస్టా? అంటే ఏం జెప్తారు? యాక్చువల్ ఏందంటే ఇది ఇప్పుడు గాదు. నేను ఫాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా ఈ హ్మ్. టాపిక్ రిలేటెడ్ చాలా టాక్స్ ఇచ్చాను. బిజినెస్ బెస్టా? ఎంప్లాయ్‌మెంట్ బెస్టా అనంటే, అవును. ఇట్ డిపెండ్స్ ఆన్ సాటిస్ఫాక్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు. ప్రతి హ్మ్. ఒక్కళ్ళు జాబ్ చేయాలంటే చేయలేరు. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేయాలంటే చేయలేరు. అవును. సో, ఇప్పుడు నాకు జాబ్‌లో నాకు ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి నేనిప్పుడు బిజినెస్ చేయాలి అనంటే, మళ్ళా అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిద్ది. యాక్చువల్లీ ఏందంటే బిజినెస్ చేయాలంటే వి నీడ్ ఎ స్ట్రాంగ్ మైండ్ సెట్. హ్మ్. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ లేకుండా సింపుల్‌గా ఎమోషనల్‌గా గనుక బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేస్తే, హ్మ్. మీకేదైతే ప్రాబ్లమ్ అయితే ఉందో అది ఇంకా 10 టైమ్స్ ఇంక్రీజ్ అయిద్ది ఆ ప్రాబ్లమ్. ఇంకా ఓకే. లాస్ మేకింగ్‌లోకెళ్ళిపోతారు. డిప్రెషన్స్ ఇవన్నీ వస్తాయి. సో, యూ నీడ్ ఎ ప్రాపర్ గైడెన్స్ అనమాట. హ్మ్. ఒక ప్రాపర్ గైడెన్స్ ఒక మెంటర్‌షిప్ ద్వారా మీరు ఎళ్ళగలిగితే ఎవ్రీథింగ్ అది సక్సెస్ అవుతుంది మీకు. బట్ బిజినెస్ కంపల్సరీగా చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం బిజినెస్ మెంటర్‌షిప్ ఉండాలి. జాబ్‌లో నుంచి స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవాలి. వేరే స్కిల్‌కెళ్ళాలనుకున్నప్పుడు స్కిల్ మెంటర్ అని వాళ్ళుంటారు. వాళ్ళ మెంటర్‌షిప్ అనేది ఉండాలి. ఏదైనా ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ ఏందనంటే
సోషల్ మీడియా ఎగ్జాగరేషన్ని దూరంగా పెట్టండి. హ్మ్. మీకు ఫియర్ ఏం లేదు. టెన్షన్ ఏం పడాల్సిన డిప్రెషన్ చాలా మంది నాకు కాల్స్ వస్తుంటాయి. అవును. ఏమని చెప్తారనంటే మా బాబు 4 ఇయర్స్ నుంచి ఐటీలో ఉన్నాడు. ఒక 8,00,000, 10,00,000 ప్యాకేజ్ ఉంది. బట్ హ్మ్. సడెన్‌గా ఆహ్, బెంచ్ మీద ఉన్నాడు. జాబ్ తీసేస్తున్నారు. ఏఐ గురించి చెప్తున్నాడని చెప్పేసి అంటే నా కోర్స్‌లో జాయిన్ చేపించుకొని ఏజెంట్స్ ఇప్పుడు చెప్పాను చూసారా? అవును. ఏజెంట్స్ బిల్డ్ చేపించాం. సో, ఆ హ్మ్. పిల్లోడికి ఎంత 8,00,000, 10,00,000 సాలరీ వచ్చేది. హ్మ్. ఇప్పుడు సింప్లీ హి ఈస్ ఎర్నింగ్ ఒక టూల్ డెవలప్ చేసి ఒక టూల్‌కి 1,00,000 చార్జ్ చేస్తున్నాడు. ఓకే. సో, ఇక్కడ ఏందనంటే మనం స్కిల్‌ని లెవరేజ్ చేసుకునేటువంటి ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. అర్థమైందా? ఇక జాబ్ లేదు అనంటే బిజినెస్ అనేది అది ఫూలిష్ థింగ్. ఓకే. బిజినెస్‌కి కంపల్సరీగా మైండ్ సెట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ ఉన్నోళ్ళే చేస్తారది. సో, ఓకే. సార్ నా దగ్గర ఒక ఐడియా అనేదుంది. హ్మ్. సో, ఆ ఐడియాని ఎలా నేర్చుకోవాలి? ఏఐ ద్వారా ఏంటి అనేది జెప్పేసి అది మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఏ ఐడియా అయినా సరే మీరు ట్రైనింగ్ ఇస్తారా దాని గురించి? డెఫినిట్‌గా యాక్చువల్లీ ఏందనంటే మేము ట్రైనింగ్ ఇచ్చేది ఏందనంటే మేజర్‌గా హ్మ్. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ బిజినెస్ ఓనర్ ఉన్నాడండి. బిజినెస్ ఓనర్‌కేంటి బిజినెస్ జరగాలి. హ్మ్. బిజినెస్ జరగాలంటే ఆయనకేం కావాలి? కస్టమర్స్ కావాలి. అవును. కస్టమర్స్ అంటే ఎక్కడి నుంచొస్తారు? మార్కెటింగ్ చేయటం వల్ల వస్తారు. హ్మ్. మార్కెటింగ్ అంటే ఎవరు చేస్తారు? డిజిటల్ మార్కెటర్స్ చేస్తారు. డిజిటల్‌గా అయితే. అవును. ట్రెడిషనల్‌గా అయితే నార్మల్ మార్కెటింగ్ పీపుల్, బీడీ పీపుల్ చేస్తారు. అవును. బిజినెస్ డెవలపర్స్. హ్మ్. ఓకేనా? సో, వాళ్ళు జనరేట్ చేసిన లీడ్స్ కానీ, ఈళ్ళు జనరేట్ చేసిన లీడ్స్ కానీ, ఈళ్ళు ఇంటర్నల్‌గా టీమ్‌ని పెట్టించి ఫాలో అప్ చేసుకొని సేల్స్ కన్వర్షన్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, దీనికంతా ప్రాసెస్‌కి బిజినెస్ ఓనర్‌కి చాలా రిసోర్స్ ఖర్చవుతూ ఉంటుంది. చాలా హ్మ్. టైం గూడా తీసుకుంటుంది. ప్రాబ్లమే గదా ఇది. అవును. ఈ ప్రాబ్లమ్‌కి మీరన్నట్టు ఇందాక ఒక ఐడియా ఉంది సార్ అన్నారు. హ్మ్. ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే హ్మ్. ఇక్కడ గ్యాప్ ఫైండ్ ఔట్ చేసాం మనం. ఏం గ్యాప్ ఇది? అక్కడ టైం తీసుకుంటుంది. మ్యాన్ పవర్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏందనంటే వచ్చిన లీడ్స్‌ని హ్మ్. ఎవరు మాట్లాడాలి? ఫ్రంట్ ఎండ్ పీపుల్ మాట్లాడతారు. అవును. తర్వాత దాని నుంచి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తీసుకపోయి నెక్స్ట్ వేరే వాళ్ళకిస్తే వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు బిజినెస్. హ్మ్. ఇదే కదా నార్మల్‌గా జరిగేది. అవును. దీన్ని మొత్తాన్ని ఆటోమేట్ చేస్తే ఐ నీడ్ 1 పర్సన్. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ దీస్ 10 పీపుల్ బదులు ఒక పర్సన్ అవసరం అవుతాడు నాకు. సో, ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేమ్ సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోగలిగితే, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ వేస్ట్ రిసోర్స్ అన్నిటిని తీసేసి ఒక్క సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవడం మూలంగా యూ కెన్ బిల్డ్ అప్రాక్సిమేట్ ఒక 3-5 టైమ్స్ బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ బిజినెస్ అనేది. హ్మ్. బట్ ఇవన్నీ చేయటం నేర్చుకున్న వాళ్ళకి డిమాండ్ ఉంది. ఓకే. ఓకే. మేము చెప్పేది అదనమాట. హ్మ్. ఓకే. ఐడియా ఉందనంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ప్రాసెస్‌లో ఎళ్తే ఇంప్లిమెంట్ చేయాలి. హ్మ్. ఓకే. ఏఐని ఏ విధంగా దానికి అడాప్ట్ చేసుకొని చేయాలనే దాని మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. సార్ అదే విధంగా ఇప్పుడు మీరు 10 మంది చేసే వర్క్‌ని ఒక్కరినే చేసి చూపిస్తాను అని జెప్పేసి చెప్పారు గదా! అది అవును. ఎలా జేస్తారు? యాక్చువల్లీ దీనికొక 30-45 మినిట్స్ డెమో ఉంటది. హ్మ్. సో, ఇదేందనంటే మనము ఏజెంట్‌కి ఏఐ కింద వస్తుందిది. హ్మ్. ఏజెంట్స్‌ని బిల్డ్ చేస్తాం. సో, ఇందాక మీరు చెప్పినట్టు లీడ్స్‌ని డైరెక్ట్‌గా టెలికాలర్ మాట్లాడకుండా అవును. ఏజెంట్ మాట్లాడుతది. హ్మ్. ఓకే. మీరు ఫోను చేసినా సరే ఆ ఫోను నంబర్ అనేది ఏజెంట్‌కే పోతది. ఏజెంట్ ఇక్కడ లీడ్‌ని క్వాలిఫై చేస్తది. హ్మ్. అంటే ఇతను కరెక్ట్ ఫిట్టా కాదా అని చెక్ చేసుకొని కరెక్ట్ ఫిట్ అయితే బ్యాక్ ఎండ్ టీమ్‌కి సీఆర్ఎంలో పంపించి అక్కడి నుంచి పేమెంట్ లింక్సో లేకపోతే అలా ప్రొడక్ట్ సజెషన్స్ అవి పంపిస్తూ ఉంటుంది. హ్మ్. ఈ ప్రాసెస్‌కి కొన్ని లేయర్స్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఓకే. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్‌ని ఒకటే ప్లాట్‌ఫార్మ్‌లో కనెక్ట్ చేసి దాన్ని ఏజెంట్ లాగా బిల్డ్ చేస్తాం. ఓకే. దీనికి కోడింగ్ అవసరం లేదు. దీనికి మరీ హ్యూజ్ నాలెడ్జ్ గూడా అవసరం లేదు. కొంచెం హ్మ్. టెక్నికల్‌గా మీరు వాడేటువంటి టూల్స్ అంటే హ్మ్. యాప్స్ జీమెయిల్ గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ నెక్స్ట్ ఇంకా వేరే కొన్ని కొన్ని జనరల్‌గా మనం రెగ్యులర్‌గా వాడే యాప్స్ ఎలా వాడతారు మీరు? ఆ యూసేజ్ తెలిస్తే ఈ యొక్క ఏజెంట్స్‌ని క్రియేట్ చేయడం అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్ హ్మ్. అన్నమాట. సార్ మనకి ఎక్కువ జాబ్స్‌లలో చూసుకుంటే గనక కస్టమర్ కేర్ జాబ్స్ ఎక్కువుంటాయి. అవును. అంటే మనకి చాలా కంపెనీస్‌కి ప్రతి కంపెనీస్‌కి కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది చాలా అవసరం. హ్మ్. సో, ఇలా కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉండబోతుంది ఏఐ ద్వారా? అది రిపీటెడ్ టాస్క్ కదండీ. హ్మ్. సింపుల్ ఒకటే ఏఐ ఏం చేస్తదంటే రిపీట్‌గా చేసే ప్రతి పనిని రీప్లేస్ చేస్తది. హ్మ్. అందులో డౌట్ లేదు. 100% 60% కూడా లేదు ఇక్కడ స్కోరు. ఓకే. 100% రిపీటెడ్ టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తీసేస్తది. హ్మ్. అందులో టెలికాలర్ అనేది రిపీటింగ్ జాబ్. అవును. ఓకే. లీడ్ ఫాలో అప్ అనేది రిపీటింగ్ జాబ్. హ్మ్. డేటా ఎంట్రీ అనేది రిపీటింగ్ జాబ్. రిపోర్ట్ జనరేషన్ అనేది రిపీటింగ్ జాబ్. ఓకే. ఓకే. మీరు చూస్తే డేటా అనాలిసిస్ టూల్స్ ఉన్నాయి. అవును. డేటా అనాలిసిస్ టూల్స్ అవి కూడా రిపీటెడ్ జాబ్స్. హ్మ్. వాటన్నిటిని కూడా రీప్లేస్ చేస్తది. సరే అలాగే మెడికల్ కోడింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? 75% మెడికల్ కోడింగ్ ప్రాబ్లమే. హ్మ్. అందులో నో డౌట్ ఎట్ ఆల్. మెడికల్ కోడింగోళ్ళు ఏందనంటే ఆహ్, ఇప్పుడు అది ఇట్స్ లైక్ ఒక సిస్టమాటిక్ ప్రాసెసే. బట్ ఆ హ్మ్. సిస్టమాటిక్ ప్రాసెస్ సిస్టమాటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వగలిగితే ఏఐకి అదే చేస్తుంది. అవసరం లేదు. ఓకే. ఓకే.
సరే ఇప్పుడు మీరు 10 మంది చేసే వర్క్‌ని ఒకరినే చేసి చూపిస్తా అన్నారు గదా! నెక్స్ట్ వీడియోలో అది మీరు డెమో చూయించగలుగుతారా మాకు? యాహ్! షూర్ అండి. డెఫినిట్‌గా చూపిస్తాను. అది లైవ్‌లో మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఈజీగా బిల్డ్ జేయొచ్చు. సో, ఓకే. ఎగ్జాంపుల్ గూడా జెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ బ్రాండ్ హ్మ్. రేషియోలో ఉన్నా గాబట్టి, నేను రోజు లింక్డ్ఇన్‌లో పోస్టులు పెట్టాలంటే నాకు టైం తీసుకుంటుంది. ఓకే. సో, నేనేం జేస్తానంటే ఒక లింక్డ్ఇన్ ఏజెంట్ క్రియేట్ జేస్తా. అది హ్మ్. నెక్స్ట్ వీడియోలో మీకు లింక్డ్ఇన్ ఏజెంట్ క్రియేట్ చేయడం జూపిస్తా. హ్మ్. నేనేం చేయను, ఎవ్రీ డే నాకు సెర్టైన్ టైమ్‌లో ఏఐ రిలేటెడ్ టాపిక్స్ మీద హ్మ్. ఓకే. ట్రెండింగ్ టాపిక్స్‌ని నాకు పోస్ట్ చేసి పెట్టాలి. అది. నేనసలు ఇంత కూడా టచ్ చేయను. ఒకటేసారి సెట్ చేస్తా. ఎవ్రీ డే ఏ టైమ్ అయితే పెట్టామో నేనిందులో, ఆ టైంకి ఆటోమేటిక్‌గా పోస్ట్ అనేది జరిగిపోతుంటుంది. దాని షూర్. రిలేటెడ్ మీకు చూపిస్తా. యాహ్! యాక్చువల్లీ ఇది చేయడానికి నా కింద టీమ్ ఒక 4 మెంబర్స్ కావాలి. ఓకే. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఎవ్వరు అవసరం లేదు. హ్మ్. ఆ 4 మెంబర్స్‌ని తీసేసి జస్ట్ లింక్డ్ఇన్ పోస్ట్ ఎట్లా చేయడం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా డెమో తప్పకుండా ఇస్తాను. సార్. తప్పకుండా. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు గదా! మీకు గూడా ఇంకా ఏఐ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా వాటికి సొల్యూషన్ అయితే అడుగుదాము. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.